మీరు 10+2 కంప్లీట్ చేశారా? స్టేట్ సిలబస్లో కానీ సెంట్రల్ సిలబస్లో కానీ అయితే ఈ వీడియో మీకోసమే. అండ్ ఈ వీడియో యొక్క థీమ్ ఏంటి? ఈ వీడియో యొక్క థీమ్ వై మాస్టర్ మైండ్స్ ఈజ్ మ్యాచ్లర్స్ ఫర్ సిఏ అండ్ సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్. సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ జాయిన్ అవ్వాలంటే మాస్టర్ మైండ్స్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఎందుకు మాస్టర్ మైండ్స్ని నెంబర్ 1 అని అందరూ అంటారు. అది ఈ వీడియో యొక్క థీమ్. సో ఈ వీడియో ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇది తెలుగు వర్షన్. అండ్ ఈ వీడియో నేను చేస్తుంది April 17, 2023. కంటిన్యూ చేద్దామా? ఎందుకు మాస్టర్ మైండ్స్ మ్యాచ్లర్స్, ఎందుకు మాస్టర్ మైండ్స్ నెంబర్ 1? ఎందుకంటే ఈ కింద చెప్పినటువంటి కారణాల వల్ల. ముందుగా ఏపీ తెలంగాణలో సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చేటువంటి సెంటర్స్ మాస్టర్ మైండ్స్ 8 సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, అఫ్ కోర్స్ సెంట్రల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ అయినటువంటి గుంటూరు. మరే ఇన్స్టిట్యూట్ కూడా ఏపీ తెలంగాణలో ఇన్ని ప్లేసెస్లో సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థ లేదు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోండి. అలానే మాస్టర్ మైండ్స్లో కేవలం ఆఫ్లైన్లోనే కాదు, ఆన్లైన్లో కూడా కోచింగ్ క్లాసెస్ రన్ చేయటం జరుగుతుంది. సరే, అండ్ ఆన్లైన్లో కూడా విశేషం ఏంటంటే అందరూ చేసేటువంటి ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ ఏంటి? వీడియో రికార్డ్ చేస్తారు, ఆ వీడియోస్ని సేల్ చేస్తారు. మా దగ్గర అలాంటి బ్యాచెస్ కూడా ఉన్నాయి. అవి కాకుండా మా దగ్గర ఆన్లైన్లో సిఓబి అనే బ్యాచ్ ఉంది. సిఓబి అంటే కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్. ఈ కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ యొక్క విశేషం ఏంటి, ప్రత్యేకత ఏంటంటే ఫిజికల్ క్లాస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ క్లాసెస్ ఏవైతే అవి లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఫిజికల్ క్లాసెస్ మార్నింగ్ 8కి స్టార్ట్ అయింది అనుకోండి, మీకు కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ కూడా మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యింది. ఫిజికల్ క్లాసెస్కి సండే ఎగ్జామినేషన్ ఉందనుకోండి, మీకు ఈ ఆన్లైన్ బ్యాచ్ వాళ్ళకి కూడా సండే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అండ్ ఫిజికల్ బ్యాచ్ వాళ్ళ క్లాసులు చెప్తున్నప్పుడు ఎలా అయితే డౌట్స్ క్లారిఫికేషన్కి అవకాశం ఇస్తామో, ఈ కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక పోస్ట్ చేస్తే క్లాస్ ఎండింగ్లోనే మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కూడా కంప్లీట్ చేసేస్తాము. అండ్ మెటీరియల్స్ మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అంటే ఫిజికల్ బ్యాచ్ క్లాసెస్ లానే ఆన్లైన్ బ్యాచ్ క్లాసెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు పోస్ట్పోన్ చేయకుండా ఉంటారు. సపోజ్ వీడియో రికార్డింగ్ క్లాసెస్ కొనుక్కున్నారనుకో, చూడొచ్చులే చదవచ్చులే అని చెప్పి పోస్ట్పోన్ చేస్తారు. ఈ కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు పోస్ట్పోన్ చేసే అవకాశమే లేదు. లెట్ మీ కంటిన్యూ. మాస్టర్ మైండ్స్కి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మమ్మల్ని నమ్మండి. ఒకవేళ అవకాశం లేదు సార్, చాలామంది చెప్పిన మాటలు మేము నమ్మి ఇబ్బంది పడ్డాం, మోసపోయాం అని అనుకుంటే పర్లేదు, నమ్మద్దు. దయచేసి మా స్టూడెంట్స్నే కాదు, ఐ రిపీట్, మాస్టర్ మైండ్స్లో చదివే స్టూడెంట్స్నే కాదు, ఇతర కోచింగ్ సంస్థల్లో చదివేటువంటి స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్న తర్వాత మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. సో మాస్టర్ మైండ్స్కి ఉన్నటువంటి ఇంకో ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఆన్ టైమ్ సిలబస్ కంప్లీషన్. సో మనకి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ నవంబర్లో ఉండొచ్చు లేదా డిసెంబర్లో ఉండొచ్చు. సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది. సో ఏప్రిల్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్లో జాయిన్ అయిన వాళ్ళకి కనీసం ఒక 2 months బిఫోర్ ఎగ్జామ్స్ సిలబస్ కంప్లీషన్ జరుగుతుంది. చాలా చోట్ల ఇంకో 1 week 10 days 5 days ఎగ్జామ్స్ ఉండగా కూడా సిలబస్ జరుగుతూనే ఉంటాయి, క్లాసులు జరుగుతూనే ఉంటాయి. మన దగ్గర అలా కాదు. సో సిలబస్ కంప్లీట్ చేస్తాం, అది కూడా టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తాం, అదే ప్రత్యేకత. అండ్ 800 నుంచి 1000 గంటల పాటు సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే సిఎంఏ ఫౌండేషన్ అయితే కనుక సుమారుగా 700 నుంచి 800 hours కోచింగ్ సిఎంఏ ఫౌండేషన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని గంటలు కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ మీరు నేషనల్ వైడ్ అక్రాస్ ద నేషన్, దేశవ్యాప్తంగా చెక్ చేసుకోండి, అతి కొద్ది సంస్థలు మాత్రమే ఉంటాయి. సో ఈ స్థాయిలో కోచింగ్, ఇంత ఇంటెన్సిఫైడ్ కోచింగ్, ఇంత డీటెయిల్డ్ కోచింగ్ చాలామంది ఇవ్వరండి. సో ఎందుకు మాకు ఇన్ని అవర్స్ కావాలంటే చాలా డీటెయిల్డ్గా చెప్తాం, ఎక్స్ప్లెనేషన్ చాలా డీటెయిల్గా ఉంటుంది. సిఏ ఫౌండేషన్లో ఉండేటువంటి పిల్లల్లో ఎక్కువ మంది ఎంపీసీ బైపీసీ వాళ్ళు వస్తారు. ఈ బ్యాచ్ పేరు సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్, సిఎంఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో డీటెయిల్గా చెప్తాం. అందుకనే మాకు ఇన్ని అవర్స్ అనేది అవసరం అవుతుంది. అండ్ సండే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. మీరు చెక్ చేసుకోండి, చాలా ఇన్స్టిట్యూషన్స్లో క్లాసులు చెప్తారు కానీ సండే ఎగ్జామ్స్ పెట్టరు. బట్ మన సండే ఎగ్జామ్స్ పెడతాం, వాల్యుయేషన్ చేస్తాం, వాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తాం, వాల్యుయేషన్ చేసిన ఆన్సర్ షీట్స్ రిటర్న్ చేస్తాం పిల్లలకి. అండ్ పేరెంట్స్కి మార్క్స్ కూడా SMS పెడతాం. అలానే ఇంకొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే కొన్ని వారాలు ఎగ్జామ్స్ పెట్టి వదిలేస్తారు. మనం అలా కాదు. మనం ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిన 1 month పాటు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయగానే ఇంకా ఆ తర్వాత నుంచి బ్యాచ్ కంప్లీట్ అయ్యేదాకా రెగ్యులర్గా సండే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. సో దీన్నే మనం వీకెండ్ ఎగ్జామ్స్ అంటాం. కుదరపోతే మండే కూడా ఎగ్జామినేషన్స్ ప్లాన్ చేస్తాం.
ఖచ్చితంగా వీకెండ్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ మరో ప్రత్యేకత ఏంటి? మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ మీరు దేశవ్యాప్తంగా సిఏ చదివేటువంటి స్టూడెంట్స్ని అడగండి. మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ ద బెస్ట్ మెటీరియల్స్ అంటారు. ఆ బెస్ట్ మెటీరియల్స్ అనేటువంటి అవుట్పుట్ రావటం కోసం మనం పడే కష్టం ఏంటి? మెటీరియల్స్ ప్రిపరేషన్కి సపరేట్ టీం ఉంది మన దగ్గర. మన క్లాసులు చెప్పేటువంటి ఫ్యాకల్టీని మెటీరియల్స్ ప్రిపరేషన్కి డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. వీళ్ళు కాకుండా సపరేట్ టీం ఉంది. ప్రతి బ్యాచ్కి కొత్త మెటీరియల్ ఇవ్వాలి అనేది మాస్టర్ మైండ్స్కి ఉన్నటువంటి పాలసీ. అండ్ కంప్లీట్ సిఏ కాలేజ్, కంప్లీట్ సిఎంఏ కాలేజ్ ఇదో ప్రత్యేకత. అంటే ఏంటి? కొన్ని కాలేజ్లో మీకు సిఏ ఫౌండేషన్ వరకే కోచింగ్ ఉంటుంది, లేదా సిఏ ఇంటర్ వరకే కోచింగ్ ఉంటుంది. అది కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. బట్ మాస్టర్ మైండ్స్లో అలా కాదు. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ టోటల్గా కోచింగ్ ఉంటుంది. సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ టోటల్గా కోచింగ్ ఉంటుంది. అందుకే అంటారు మాస్టర్ మైండ్స్ ది కంప్లీట్ సిఏ కాలేజ్ అండ్ కంప్లీట్ సిఎంఏ కాలేజ్. అంటే ఇతర కాలేజీలతో కంపేర్ చేస్తే మాస్టర్ మైండ్స్లో ఉన్న యూనిక్నెస్ ఇది. ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికైనా అనుమానం రావచ్చు, కొంతమంది సర్ప్రైజింగ్గా ఫీల్ అవ్వచ్చు. ఏంటది? మాస్టర్ మైండ్స్లో సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ చదివే పిల్లలు సంవత్సరానికి ఇయర్లీ 5,000 స్టూడెంట్స్ ఉంటారు. చాలా ఇన్స్టిట్యూషన్స్లో 100, 200, 300 స్టూడెంట్స్ ఉంటారు. ఇది మాస్టర్ మైండ్స్కి ఇతర ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి కంపారిజన్. అందుకనే మాస్టర్ మైండ్స్ మ్యాచ్లెస్, పోల్చలేని ఇన్స్టిట్యూషన్, మ్యాచ్లెస్. అందుకనే మాస్టర్ మైండ్స్ నెంబర్ 1. అండ్ ఎగ్జామ్ అయ్యే రోజు దాకా మనం కోచింగ్ క్లాసెస్ కంప్లీట్ చేసి రివిజన్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ November 20 అనుకోండి, లాస్ట్ రోజు దాకా మన సర్వీసెస్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం, రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. సపోజ్ మన ఎగ్జామ్స్ డిసెంబర్ అనుకోండి, లాస్ట్ రోజు దాకా మన సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. అండ్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత 2 months పాటు మనం రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో ఆ టైంలో ఏం చేస్తాం? రివిజన్ షెడ్యూల్ ఇస్తాం, వీక్లీ 2 times ఎగ్జామ్ పెడతాం. ఎగ్జామ్ అయిపోగానే సజెస్టెడ్ ఆన్సర్స్ ఇస్తాం. సో దట్ పిల్లలు ఏం తప్పులు చేశారో తెలుసుకోవడానికి 2 weeksలో వాల్యుయేషన్ చేసి ఆన్సర్ షీట్స్ కూడా రిటర్న్ చేసేస్తాం. మార్క్స్ పేరెంట్స్కి పంపిస్తాం. దీంతో పాటు పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కూడా పిల్లలకి సర్క్యులేట్ చేస్తాం. అండ్ ఆ ఎగ్జామ్స్ టైంలో నెక్స్ట్ వారం జరిగే ఎగ్జామ్ కూడా బ్రీఫ్గా రివిజన్ చేస్తాం. ఇది మన లాస్ట్ 1.5 months లేదా 2 months ఇచ్చేటువంటి సర్వీసెస్. అండ్ డైలీ 10 hours. మనం నడిపేది హాఫ్ డే బ్యాచెస్ కాదు, మనం నడిపేది ఫుల్ డే బ్యాచెస్. సో అందుకని ఎవరైనా పేరెంట్స్కి ఫీజు కంపేర్ చేసినప్పుడు చెప్తాను, దయచేసి మాస్టర్ మైండ్స్ యొక్క ఫుల్ డే బ్యాచ్ ఫీజుని ఇతర ఇన్స్టిట్యూట్స్ యొక్క హాఫ్ డే బ్యాచ్ ఫీజుని కంపేర్ చేయొద్దు. మాది ఫుల్ డే బ్యాచ్, డైలీ 10 hours క్లాసెస్ రన్ చేసేటువంటి బ్యాచ్. అండ్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ మాకున్నటువంటి అదనపు ప్రత్యేకత. సో ఏంటి సార్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్? సపోజ్ సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ ఏదో ఒకటి జాయిన్ అయ్యారు, ఫెయిల్ అయ్యారనుకోండి, ఎలా? అందుకని మేము ఏం చేస్తామంటే సిఏ ఫౌండేషన్తో పాటు లేదా సిఎంఏ ఫౌండేషన్తో పాటు బీకామ్ క్లాసెస్ కూడా చెప్తాం. సో ఆటోమేటిక్గా బ్యాకప్ క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ ఫెయిల్ అయినా స్టూడెంట్కి అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా ఉంటుంది. అదే ఇంటిగ్రేటెడ్ కోచింగ్లో ఉన్న ప్రత్యేకత. అలానే మాస్టర్ మైండ్ సాధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంకుల గురించి కూడా డిస్కస్ చేద్దామండి. మా అచీవ్మెంట్స్ కూడా చూద్దాం. సో మా అచీవ్మెంట్స్ ఏంటి? మాస్టర్ మైండ్స్కి సిఏ సిఎంఏ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. అంతేందుకు రీసెంట్లీ లాస్ట్ 3 years 2020, 2021, 2022 ఈ 3 yearsలో 7 times ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇందులో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉంది, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉంది, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉంది, సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అండ్ సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అండ్ సిఎంఏ ఇంటర్లో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అని. సో ఇదే కాకుండా మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఆఫర్ చేసేటువంటి వేరియస్ కామర్స్ కోర్సెస్లో ఇప్పటిదాకా 51 times 51 సార్లు ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అండ్ విశేషం ఏంటంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకే కాదు కదండి, ఇతర ర్యాంకులు కూడా ఉంటాయి కదా. ఇలా సిఏ పరీక్షల్లో సిఏ ఎగ్జామ్స్లో 1151 ఆల్ ఇండియా ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించడం జరిగింది. వెయిట్ ఈ ర్యాంకులని చెప్తున్నాను కదా, హానెస్ట్గా సబ్మిట్ చేస్తున్నాను. నా మనసులో ఉందో కూడా హానెస్ట్గా మీ ముందు సబ్మిట్ చేస్తున్నాను. ఈ ర్యాంకుల క్రెడిట్ మేము తీసుకునే ఉద్దేశం మాకేం లేదంటే 100% ఈ ర్యాంకుల క్రెడిట్ పిల్లలదే, స్టూడెంట్స్దే. ఈ ర్యాంకుల క్రెడిట్ తీసుకునే ఉద్దేశం మాకు లేదు. అండ్ మాస్టర్ మైండ్స్లో చేరేటప్పుడు కూడా ఈ ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు. మా ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్, మా స్టాఫ్ యొక్క డెడికేషన్, వాళ్ళ క్వాలిటీ టీచింగ్,
మా కమిట్మెంట్, మా డిసిప్లిన్, మా ఎక్స్పీరియన్స్ 21 ఇయర్స్ అయింది మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసి. ఇవన్నీ చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. 2 తెలుగు రాష్ట్రాల్లో అలా కాదు సౌత్ ఇండియాలో సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసి 21 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి సిఏ కాలేజ్, ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలేజ్లో చెప్తున్నాను నేను. సిఏ కాలేజ్ మరొకటి లేదండి. మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. మీరు సర్ప్రైజ్ అవ్వనంటే ఒక విశేషం చెప్తా. ఏంటది? మాస్టర్ మైండ్స్లో సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ వీటికి ఉండేటువంటి స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉంటారో కనీసం అంతమంది కూడా స్టూడెంట్స్ లేనటువంటి విద్యా సంస్థలు చాలా ఉన్నాయండి. అంటే మా దగ్గర సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్కి పనిచేసేటువంటి స్టాఫ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారో కనీసం అంతమంది స్టూడెంట్స్ కూడా చాలా విద్యా సంస్థల్లో ఉండవు. అందుకని మీరు చెక్ చేసుకునే జాయిన్ అవ్వండి, జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. ఎక్కడ పడితే అక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేయొద్దు, వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయొద్దు. చివరిగా 3 విషయాలు. మాస్టర్ మైండ్స్ లాంటి అతి కొద్ది సంస్థలు ఉన్నాయండి, వెరీ ఫ్యూ. అదేంటంటే సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఫార్మాట్స్కి కోచింగ్ ఇస్తాం. ఆల్ ఫార్మాట్స్ అంటే ఏంటి? సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ అంటే ఫస్ట్ టైం అయిన వాళ్ళు, క్రాష్ బ్యాచ్ అంటే రిపీటర్స్ కోసం, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ రిపీటర్స్ కోసం అతి కొద్ది విద్యా సంస్థలే ఉన్నాయండి. అండ్ చివరిగా మా యొక్క గుంటూరు అంటే సెంట్రల్ ఆఫీస్ క్యాంపస్ యొక్క బాయ్స్ హాస్టల్, సిఏ ఫౌండేషన్ బాయ్స్ హాస్టల్ ఇది, సిఏ ఫౌండేషన్ బాయ్స్ హాస్టల్ ఇది. అలానే సిఏ ఫౌండేషన్ గర్ల్స్ హాస్టల్ ఫస్ట్ వన్ సూర్యభవన్, సెకండ్ హాస్టల్ విశ్వక్సేన. అండ్ మీరు క్లోజ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి మాస్టర్ మైండ్స్ ఫీజుని ఇతర ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేయొద్దు. నన్ను ఎవరైనా వచ్చి ఫీజు తీసుకొని అడిగినా ఒకటే చెప్తాను, మాస్టర్ మైండ్స్ ఫీజుకి ఇతర ఇన్స్టిట్యూట్స్ యొక్క ఫీజుకి ఒక 5,000 10,000 డిఫరెన్స్ ఉంటుందండి. సిఏ ఫౌండేషన్ బ్యాచ్ మీకు 6 months 7 months ఉంటుంది. అంటే మంత్లీ 1,000 2,000 డిఫరెన్స్. మంత్లీ 1,000 2,000 రూపీస్ ఫీ డిఫరెన్స్ కోసం అంత రిస్క్ తీసుకోవాలా? ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేయాలా? ఆలోచించాల్సింది పేరెంట్స్, స్టూడెంట్స్ మాత్రమే. కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని రెప్యూటెడ్ స్కూల్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ కాకపోతే రెప్యూటెడ్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు తీసుకునే స్కూల్ ఫీజు కంటే మాస్టర్ మైండ్స్లో సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ ఫీజు, కోచింగ్ ఫీజు ఇంకా తక్కువే అండి. అది గమనించండి. చివరిగా కొన్ని కోచింగ్ సంస్థలు సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ 30,000 కూడా చెప్పేస్తున్నారండి. తప్పేం లేదు. కానీ ఒక్కసారి పేరెంట్స్, స్టూడెంట్స్ ఆలోచించాలి. 10th క్లాస్కే స్కూల్ లెవెల్లో 25,000 30,000 రూపీస్ ఫీజు తీసుకుంటే ఈ 30,000 రూపీస్ తీసుకొని సిఏ ఫౌండేషన్కి, సిఎంఏ ఫౌండేషన్కి జస్టిఫై చేయగలరా? అది కూడా ఆలోచించండి. మీకు మాస్టర్ మైండ్స్ క్యాంపస్ యొక్క బాయ్స్ హాస్టల్ క్యాంపస్ యొక్క క్యాంపస్ టూర్ వీడియో దీనికి అటాచ్ చేస్తున్నాను, అవకాశం ఉంటే చూడండి. మీరు మా టీం మెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయదలుచుకుంటే మా టీం మెంబర్స్ని 985125001003 985125001003కి కాంటాక్ట్ చేయొచ్చు. నన్ను కాంటాక్ట్ చేయదలుచుకుంటే msnmohan2013@gmail.com msnmohan2013@gmail.com. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నిగిలి హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.
కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి, గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ముట్టుకున్నావా మువ్వా అవుతుంది, పట్టుకున్నావా పాటే అవుతుంది, అల్లుకున్నావా జల్లే అవుతుంది, హత్తుకున్నావా వెల్లుబోతుంది. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కన్నులలో దాగెనులే వెన్నెల సోయగమే,